రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, వెస్ట్ గోదావరి నుంచి భానుప్రసాద్ జాయిన్ అవుతున్నారు. భానుప్రసాద్, ఏంటి జనరల్ గా ఒక సెంటిమెంట్ ఉంటుంది, గోదావరి జిల్లాల్లో ఎవరికి లీడ్ వస్తే వారే అధికారంలోకి రాబోతున్నారని చెప్పేసి, ఏంటి మళ్ళీ ఇప్పుడు అదే సెంటిమెంట్ కంటిన్యూ అయిందా? ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు బలరాం గారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సెంటిమెంట్ గా అంటే చెప్పొచ్చు, ఇక్కడ ఏదైతే ఎక్కువ సీట్లు సాధించుకుంటుందో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న నానుడి ఏదైతే ఉందో, గత కొన్ని ట్రిప్పులుగా ఏదైతే ఉందో అదే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే ఇక్కడున్న 15 నియోజకవర్గాల్లో కూడా క్లీన్ స్వీప్ గా అన్ని స్థానాల్లో కూడా కూటమి ముందంజలో ఉంది. ఆ నేపథ్యంలో చూసుకుంటే 3 స్థానాల్లో తాడేపల్లిగూడెం, అదే నరసాపురం, భీమవరం, పోలవరం, ఈ 4 స్థానాల్లో కూడా ఏదైతే జనసేన పోటీ చేసిందో 4 స్థానాల్లో కూడా 3 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో ముందుకెళ్తుంది. ఒక స్థానంలో ఇప్పుడే పోలవరంలో కూడా ఇప్పుడే 141 ఓట్ల మెజార్టీతో, సుమారు 141 ఓట్ల మెజార్టీతో ముందుందని చెప్పిన అధికారులు వెల్లడించడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే టీడీపీ ఏదైతే ఏలూరు, దెందులూరు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా అత్యధిక మెజార్టీ, ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో 20,000 మెజార్టీ కూడా దాటిపోయి ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా సంస్థాత్మక ప్రాంతమైన దెందులూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ 4,000 ఓట్ల మెజార్టీతో సుమారుగా ఈయన ఇక్కడ ఉండే పరిస్థితి కూడా, మెజార్టీతో ఉండే పరిస్థితి కూడా ఉంది. మరో పక్క చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకుని రోడ్ల మీదకి వచ్చి స్వీట్స్ పంచుకుంటాం. అదేవిధంగా ఏదైతే బాణసంచం బ్యాన్ చేశారో అది లేదు కాబట్టి స్వీట్లు పంచుకోవడం, కౌగిలించుకోవడం, అదేవిధంగా ఫ్రూట్స్ అన్ని కూడా పంచుకునే విధంగా కూడా ఇప్పటికే ముందస్తుగా వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడే పరిస్థితి అయితే ఉంది బలరాం గారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అప్లాండ్ ఏదైతే ఉందో, భీమవరం, నరసాపురం, అచ్చంత, తాడేపల్లిగూడెం, ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా టీడీపీ కూటమి జెండా ఎగరేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇంకో మరొక పక్క చూసుకుంటే ఉల్లి నియోజకవర్గంలో త్రిబుల్ కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో ఉన్నారు. మరో పక్క పార్లమెంట్ పార్లమెంట్ సుమారు 50,000 ఓట్లు వెనుకబడి వైఎస్ఆర్సీపీ నరసాపురం పార్లమెంట్ లో ఉండడం జరిగింది. సుమారు 14,000 ఓట్లు వెనకబడి వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ లతో ఉండడం కూడా జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా క్లియర్ గా, అంటే ప్రజల తీర్పు క్లియర్ గా వైఎస్ఆర్సీపీని కాదనుకుంటున్నారు, టీడీపీకి పట్టం కడుతున్నారని చెప్పని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కంటాపదంగా చెప్పిన పరిస్థితి అయితే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రైట్ భాను, ఇప్పుడు ఒకటి మనము ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో చూసుకుంటే పశ్చిమ గోదావరి అనేది కీలకంగా భావిస్తున్న నేపథ్యం, నిజంగా కాపు ఈక్వేషన్ అనేది నిజంగా ఈ కూటమికి వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుందా మీకు చూస్తుంటే? ఖచ్చితంగా తూర్పు గోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఈక్వేషన్ అన్నది ఖచ్చితంగా ప్రభావితం చేసిందని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఇదే విధంగా అంటే అదే విధంగా మనకి చూసుకుంటే భీమవరం, అదేవిధంగా తాడేపల్లిగూడెం, అది ఏలూరు, ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా కాపు నియోజకవర్గాలు, అదేవిధంగా పాలకొల్లు నిమ్మల రామానాయుడు కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. మొదటి రౌండ్ నుంచి కూడా ఆయన అత్యధికంగా మెజార్టీ, ఒక్క పోలవరం మినహాయింపు తప్ప మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇప్పటికీ 8,000 మెజార్టీలు ముందుకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కాపు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, కాపు బ్రాండింగ్ ఇమేజ్ ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున పడిందని చెప్పని ఇక్కడ చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ గా నుంచి కూడా ఏదైతే కౌంటింగ్, ఏదైతే పోలింగ్ జరిగిన రోజున కూడా ఖచ్చితంగా కూటమి కాపులందరూ కూడా కూటమి వైపే ఉన్నారని చెప్పని అప్పుడే ఒక ఇండికేషన్ కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇవ్వడమైతే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గానీ కూటమికి కాపులందరూ కూడా ఏకపక్షాన్ని ఉన్నారని చెప్పని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చూపించడం కూడా జరిగింది బాను. రైట్ భాను, మీ పక్క జిల్లాలోనే టీడీపీ మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇవాళ టీడీపీ సునామీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆల్రెడీ గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఫస్ట్ విక్టరీ ఇవాళ గోదావరి జిల్లా నుంచే, అది అయితే మీరు వెస్ట్ నుంచి ఉన్నారు, అది ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ విక్టరీ కనిపిస్తుంది టీడీపీ వైపు. ఇదే విధంగా పొద్దున్న 8:30కు ఓపెన్ చేసినప్పుడు కూడా ముందు రాజమండ్రి స్థానంలో ఉన్న బుచ్చయ్య చౌదరిని, అదేవిధంగా నరసాపురం స్థానంలో ఉన్న బొమ్మడి నాయకరు ఇవే మొదట ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఫస్ట్ కంచి కూడా బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలోనే ఉన్నారు. అదేవిధంగా నాయకరు కూడా ఎవరైతే నరసాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన సింబల్ తో పోటీ చేసిన బండారు నాయకులు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆధిక్యంలో ఉన్నారు. మీరు చెప్పినట్టు ఫస్ట్ హిస్టరీ ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఏదైతే తూర్పు గోదావరి జిల్లా నుంచి రావడం ఇదే మొదటిగా అయింది. ఇక్కడ నుంచి ఇంకా అంతా కూడా
క్లీన్ స్వీప్ అయ్యే విధంగా కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి అయితే ఏదైతే ఇటు 15 నియోజకవర్గాలు అక్కడ సుమారు 19 నియోజకవర్గాలు ఏదైతే భాను, ఉన్నాయో భాను, ఇవన్నీ కూడా భాను, clean sweep ఇంకొక అయ్యే విషయం. విధంగా కూడా కనబడిచే పరిస్థితి అయితే ఉంది. రైట్ భాను, ఇంకొక విషయం చెప్పాలి. మీరు చాలా ఇంట్రెస్టింగ్ RRR కి సంబంధించి పరిస్థితి ఏంటి అన్నది మీరు చెప్పలేదు. ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. గుంటూరు నియోజకవర్గంలో RRR మొదటి రౌండ్ నుంచి కూడా ఆయన ఆధిక్యంలో ఉండటం కూడా వచ్చింది. అక్కడ ఏదైతే త్రికోణ సమితి ఏదైతే ఉండి శివరామరాజు అదేవిధంగా రాంబాబు RRR ఇద్దరు కలిపి, అంటే రామరాజు అలియాస్ రాంబాబు, టీడీపీ ఏదైతే మొదట ప్రకటించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను RRR ఇద్దరు కలిపి RRR ఇద్దరు కలిపి పోటీ చేయడం, అదే వీళ్ళిద్దరు ఎన్నికల్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదైతే శివరామరాజు ఎవరైతే ఉన్నారో శివరాము మొదటి రౌండ్ నుంచి కూడా వెనకబడి ఉన్నారో, అదేవిధంగా వైఎస్ఆర్సీ సంబంధించిన బిఎస్ రాజు ఎవరైతే ఉన్నారో అతను కూడా మొదటి రౌండ్ నుంచి వెనకబడి ఉన్నాడు. ఏదైతే నేను ఎమ్మెల్యే అవుతాను అని ఏదైతే కంఠాపదంగా చెప్పాడో అదే విధంగా తన ఎలక్షన్ కూడా నడపడం కూడా జరిగింది. మొదటి రౌండ్ నుంచి ఇప్పుడు జరుగుతున్న 4వ రౌండ్ దాకా కూడా RRR ఎక్కడ కూడా వెనకంటూ ఉంటే ఏం లేదు. ఇప్పటికే సుమారు 6,000 ఓట్ల మెజార్టీతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. రైట్. థ్యాంక్ యూ భాను. రైట్, మొత్తంగా చూసుకుంటే ఒకటి ఇవాళ చాలా క్లియర్ గా క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది టీడీపీ కూటమి ఇప్పటి వరకు. అంటే